చెప్పు. నా పేరు నెహమియా. ఎలా ఉందన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి 9 నెలలు అవుతుంది కదా, రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందన్న? రైతుల పరిస్థితి ఘోరంగానే ఉంది. మరి ఎలా పరిపాలిస్తున్నారు? ఈయన పరిపాలనా విధానం ఏ విధంగా ఉందంటారు? జగన్ ఉండట్లేదు. జగన్ ఉన్నట్లేదు అంటే జగన్ ఉన్నప్పుడు మంచిగా చేశాడనా మీ ఉద్దేశం? జగన్ ఉన్నప్పుడు చెడుగు చేశాడనా? జగన్ ఉన్నప్పుడు మంచిగా చేసిండు. అంటే మీకు ఆ 5 సంవత్సరాల పరిపాలనలో మంచితనం అనేది మీకు ఎక్కడ కనిపించింది అంటారు? టీడీపీ వాళ్ళు చూడకపోతేనేమో గత 5 సంవత్సరాలు రౌడీ రాజకీయం జరిగింది, గూండాయిజం జరిగింది, కేసులు పెట్టించడం జరిగింది అనేసి చెప్తున్నారు. ఇప్పుడు కేసులు జగన్ ఉన్నప్పుడు కేసులు పెట్టించిండా? పెట్టించారని చెబుతున్నారు. పెట్టలేదుగా. ఇప్పుడు వీళ్ళు పెట్టిస్తున్నారు. చంద్రబాబు నాయుడు వాళ్ళు పెట్టిస్తున్నారు. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట అన్నారు, వైసీపీ వాళ్ళకి పథకాలు అనేవి ఇవ్వకూడదు, మన సైడ్ నుంచి ఏ పనులు జరగకూడదు, వైసీపీ వాళ్ళకి చేశామంటే పాముకి పాలు పోసి పెంచినట్టు అన్నట్టు మాట్లాడారు ఆయన. అంతకుముందు జగన్, వైసీపీ, తెలుగుదేశం ఏంది మరి జనసేన అని అనుకోవాలా, అందరికి ఇచ్చింది జగన్ పథకాలు. నేనేం పథకం ఇచ్చింది? ఈయన అసలు ఇవ్వనంటున్నారు కదా, వైసీపీ వాళ్ళకి అసలు ఇవ్వరంటున్నారు కదా. మరి ఏ పోయినా బాధ లేదు. అది అసలు అమలు చేస్తాడా? అనుకున్నా అమలు చేయడు. చేయడు. అంటే ఎలక్షన్ టైంలో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని ఒకరికంటే ఈయన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నాడు 15,000. ఎప్పుడు ఇచ్చిండు అంటే మాట అంటే అండో ఇలా అవి జరగవు. వడ్లు ముందు కట్టేమో 1800, వడ్లు బస్తాయేమో 1300 అండి. అది జగన్ టైంలో కూడా రేట్లు ఇలానే ఉన్నాయా? జగన్ టైంలో మిర్చి 22,000 ఉంది, ఇప్పుడు 10,000 ఉంది. ఇప్పుడు రైతులు బాగుపడేది. కూలి 500, కూలి 500 ఏంది. ఆటోకి మళ్ళీ 100 రూపాయల బాడిగా, మడిచికి 600 పడుతుంది కూలి. అంటే సంపద సృష్టిస్తున్నాను, పథకాలు ఇవ్వడానికి టైం పడుతుంది, రాష్ట్రం అప్పుల పాలైపోయిందని చెప్తున్నారు కదా. మరి ఏమైనా సంపద అప్పుల పాలు, ఈ అప్పులు తీర్చేళ్ళకి జనం పోతారు. జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా నేను మోసం చేయను, చెప్పిన పథకాలన్నీ ఇస్తాననే చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి చేసినట్టు చేయాలంటే వీళ్ళు ఇంక ముగ్గురు కలిసినా కానీ వల్ల కాదయా. ఇంకా ముగ్గురు కలిసినా వల్ల కాదు. అసలు ఏంటి జగన్ 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 జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంత ప్రజా ఆదరణ ఎలా పొందగలిగాడు? అసలుకి ఇంటింటికి ప్రతి ఒక్క పిల్లకి అమ్మఒడి వేసిండా, 18 ఏళ్ళకి పింఛన్ ఇచ్చిండా, 50 సంవత్సరాలకు పింఛన్ ఇచ్చిండా. ఏది ఎవరికి లేదు ఆయన. ప్రతి ఒక్కటి చేస్తానే ఉండు. పథకాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని సోమరిపోతుతనానికి గురి చేశారంటున్నారు కదా. అవన్నీ ఒట్టి మాటలే. అది అప్పుడేం జనమేమో సుఖంగా ఉన్నారు జగన్ ఉండబట్టి. ఇప్పుడు బాబు గారు రాబట్టి కష్టాలు పడుతున్నారు.